హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డింపుల్స్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో నోరూరించే చాక్లెట్ డోనట్స్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా, సాఫ్ట్గా, పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ డోనట్స్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరకప్పు గోరువెచ్చని పాలు వేసుకోండి. పాలు ఎక్కువ వేడి ఉండకూడదు, గోరువెచ్చగా ఉంటే మాత్రం చాలు. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ డ్రై ఈస్ట్, అలాగే 2 స్పూన్ల పంచదార వేసి బాగా కలపండి. దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచాలి. ఈస్ట్ యాక్టివేట్ అయిన పాలు పైన ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. దానికి ఒక 2 స్పూన్ల పంచదార వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు తగినంత. ఇందులోనే మృదువుగా రావడానికి కొంచెం అంతా బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ వేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పిండిలో కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కనీసం 5 నుంచి 8 నిమిషాల పాటు బాగా ఒత్తుకుంటూ పాముకోవాలి. పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే డోనట్స్ అంత ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా నూనె రాసి మూత పెట్టి 1 నుండి 2 గంటల పాటు వెచ్చని స్థలంలో ఉంచండి. 2 గంటల తర్వాత చూడండి, మన డో డబుల్ అయింది కదా. ఇప్పుడు వాటన్నింటినీ చిన్న చిన్న బాల్స్లా చేసుకొని కొంచెం ఒత్తుగా, మరీ చపాతీ ముద్ర కాకుండా కొంచెం ఒత్తుకొని వాటిని బాగా ప్రెస్ చేసుకోవాలి. అన్నీ కూడా బాగా ప్రెస్ చేసుకొని బాటిల్ మీద కప్పు ఉంటుంది కదండి, చిన్న కప్పు తీసుకొని సెంటర్లో ప్రెస్ చేసుకుంటే మనకి డోనట్ షేప్ అనేది వస్తుంది. సింపుల్గా డోనట్లా చేసుకొని మొత్తం అన్నీ సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఏమీ వరి అవ్వకండి, బాగా వస్తాయి. డోనట్ షేప్ వచ్చే అన్నీ డోనట్ షేప్లో తీసుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి నూనె ఎక్కువ వేడిగా ఉండకూడదండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి డోనట్స్ను నూనెలో వేసి వేయించాలి. ఒకేసారి ఎక్కువ వేయకుండా 2 లేదా 3 వేసి వేయించాలి. 2 వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించి తీసేయండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదూ. వీటిని కాసేపు చల్లారనివ్వాలి. చూసారా, మనకి పర్ఫెక్ట్గా డోనట్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఒక బౌల్లో మైల్డ్ డార్క్ చాక్లెట్ వేసి కరిగించుకొని ఈ చాక్లెట్లో సగం వరకు ముంచి తీసేయండి డోనట్స్ని. చూడండి ఎంత షైనింగ్గా ఉందో. దీనిపైన మీకు ఇష్టమైతే స్ప్రింకిల్స్ లేదా పౌడర్ షుగర్ని కూడా వేసి డెకరేట్ చేసుకోవచ్చు. మన హోమ్ మేడ్ డోనట్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇంట్లోని చాలా టేస్టీ అండ్ సింపుల్గా రెడీ అయిపోయాయి. ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీ చాక్లెట్ డోనట్స్ ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకైతే ఇది చాలా నచ్చుతుంది. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.